హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేమైతే బాబా టెంపుల్‌కైతే వచ్చామనమాట. చాలా చాలా రోజుల తర్వాత, రోజులు గాదండి, నెలలు గూడా గాదు, ఇయర్స్ అయితుంది ఈ టెంపుల్‌కైతే రాక. చాలా రోజుల తర్వాత ఒకసారి బాబా దర్శనం జేసుకుందామని బాబా టెంపుల్‌కైతే వచ్చామనమాట. అక్కడికొచ్చిన తర్వాత అస్సలు స్టన్ అయిపోయినాం అసలు. ఇది గురువారమేనా? ఈరోజు బాబా టెంపుల్‌కే వచ్చినామా? అసలు ఈరోజు గురువారమేనా? ఏంది? అసలు అర్థం కాలేదనమాట. అంతా అయోమయంలో ఉండిపోయినామనమాట. ఎందుకు ఏంది అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఇస్తాననమాట. అందరూ ఫుల్‌గా వీడియో చూసేసేయండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థ్యాంక్ యూ. మేమైతే బాబా టెంపుల్‌కి వచ్చామని చెప్పాను గదా! వచ్చేసరికి హారతి స్టార్ట్ అయిందనమాట. సరేలే అని చెప్పేసి కాసేపు కూర్చొని హారతి అయితే మంచిగా హారతి తీసుకున్నామనమాట. 12 గంటలకు హారతి స్టార్ట్ అయితుంది గదా! హారతి తీసుకొని హారతి టైంలో వెళ్తే చాలా బావుంటుందండి. ఎందుకంటే బాబా పాటలు అంత బావుంటాయన్నమాట. విన్న కొద్దీ వినాలనిపిస్తూనే ఉంటుంది గదా! చాలా చాలా మంది భక్తులైతే బాబా పాటలు నోటెడ్ అంటే నాకు నోటెడ్ రావు గానీ చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంటది. వింటా ఉంటే ఇంకా వినాలి వినాలి అనిపిస్తదనమాట. కావాలని హారతి టైంకెళ్తే పాటలు వినగలుగుతామనమాట. మార్నింగ్ వెళ్తే మనకు మామూలుగా దర్శనం చేసుకొని రావచ్చు. మేమైతే సడెన్‌గా అదే టైంకి వెళ్ళాం గాబట్టి హాయిగా హారతి అయితే తీసుకున్నామనమాట. కానీ అక్కడికెళ్ళిన తర్వాత చాలా మైండ్ డిస్టర్బ్ అయిందండి. మేమైతే ఈరోజు గురువారమేనా అనుకోకుండా వేరే రోజు వచ్చినామా అన్నట్టు అనిపిచ్చింది. ఏమైందో తెలియదు గానీ ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ఎంత కళకళలాడుతూ ఉండేదంటే గురువారం వచ్చిందంటే అంత బావుండేది. అసలేమైందో తెలియదు. అసలు అంత భక్తులున్నప్పుడు గూడా పైకెక్కి మంచిగా బాబా కాళ్ళని పట్టుకొని మంచిగా తల పెట్టి మంచిగా మొక్కి వెళ్ళేవాళ్ళమనమాట. అలాంటిది ఇప్పుడు చుట్టూలా ఇలా కట్టేసి బాబా దగ్గరికి పోనివ్వకుండా ఇలా చేసిర్రు. ఉన్న కొంతమంది భక్తులను గూడా పైకెక్కనీయకుండా చేసిర్రనమాట. సర్లే వాళ్ళది ఏందో ఇంగ పంతుల్లోకే తెలుస్తది గదా అని జెప్పేసి అలా పెట్టిర్రేమో గానీ, కానీ దూరం నుండే మొక్కేసి వెళ్ళిపోతున్నారనమాట. అక్కడి నుండైతే ఇక్కడికి ఇగ ఇది దుని గదా! అప్పుడైతే ఓపెన్ ఉండేదనమాట. చాలా చాలా ఇట్లా వేడి తగిలేది అస్సలు తిరగరాకుండా ఉండేదనమాట. మొక్కాలనిపిచ్చేది, లోపలికి పోవాలంటే వేడి ఇట్లా బయటకొచ్చేది. కానీ ఇప్పుడైతే ఇలా చేశారు. చాలా అనిపిచ్చింది. ఎందుకంటే ఫ్రీగా ఇట్లా మంచిగా వేడి తగలకుండా హాయిగా తిరగొచ్చనమాట. అలా తిరిగి మళ్ళా మేమైతే ఇక్కడ మెయిన్ టెంపులు, మెయిన్ బాబా ఇక్కడ ప్రతిష్టాపన అయింది ఫస్ట్ అంటే మెయిన్ టెంపుల్ అంటే ఇదేనండి. ఇక్కడ మనకు బాబా చిన్న బాబా కనిపిస్తున్నాడు గదా! అదే ఫస్ట్ విగ్రహం అనమాట. విగ్రహం కంటే ముందు ఫోటో అనమాట. ఫస్టు ఎందుకో ఎవరికో కలలొచ్చిందా ఏదో చెప్తారు. అట్లా పెట్టమని ఎవరికో కలలొచ్చింది అని జెప్తారనమాట. ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడ ఫోటో పెట్టారంట. మా ఏరియా ఆమె గూడా ఒక ఆమె అక్క చెప్తా ఉండేదనమాట. మేమేనమ్మా అప్పుడు ఫోటో అది పెట్టేది. వర్షంలా, బురదలా వెళ్ళి బాబా పూజ చేసుకొని వచ్చేవాళ్ళమనమాట. ఈ ఫోటోనేనండి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ఫోటో పెట్టారంట. అక్కడ ఇల్లు గూడా సరిగ్గా లేవంట అప్పుడు. ఆ ఫోటో పెట్టిన తర్వాతనే కొంచెం కొంచెం డెవలప్ అయిన తర్వాత ముంగట చిన్న బాబా విగ్రహం అలా పెట్టేసి అట్లా పూజలు చేసుకునేవాళ్ళంట. తర్వాత తర్వాత ఇంకా డెవలప్ అయిన తర్వాత పక్కన పెద్ద టెంపుల్ కట్టేసి అందులో బాబా విగ్రహాన్ని పెట్టేసి ఇంకా అభిషేకాలు, పూజలు ఇంకా చాలా బాగా ఘనంగా చేసేవాళ్ళనమాట. అసలు గురువారం వచ్చిందంటే భయమేసేదనమాట టెంపుల్‌కెళ్ళాలంటే. చిన్న పిల్లలతోటి అస్సలు వెళ్ళనీకి అయ్యేది కాదు. అంత జనాలు ఉండేవాళ్ళనమాట. మేమైతే ప్రతి మ్యారేజ్ డేకైతే మా వారు చిటుకుని ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళనమాట. పొద్దున్నే 6:30, 7 వరకు వస్తేనే తీసుకొచ్చారు. కొంచెం లేట్ అయిందా అసలు కొద్దిగా బయటికెళ్ళి మొక్కు వెళ్ళిపోదాం అనేవాళ్ళు. అంత జనాలుండి బాబా గూడా కనిపియకుండా అంత జనాలు ఉండేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు ఎందుకో ఏమోనండి మొత్తం భక్తులు తగ్గిపోయిర్రు. అసలు ఈరోజు గురువారమే అన్నంత ఆశ్చర్యమేసింది మాకు. ఈ కృష్ణయ్యనైతే చాలా రోజులే ఇలా మంచిగా చేసేసారు. అయినా సరే ఎందుకో అంత కళగా అనిపియలేదు. ఇక్కడైతే చెట్లున్నాయి గదా! ఇక్కడనే మొత్తం కార్తీక మాసంలో వనభోజనాలు జరుగుతుండే అనమాట. ఇప్పుడు జరుగుతున్నాయో లేదో తెలియదు. నేను గూడా 2 టైమ్స్ వచ్చాను. పక్కన పుట్ట ఉంది గదా! పుట్టకు గూడా పాలు పోయడానికి చాలామంది వస్తారనమాట. నాగుల పంచమికి, నాగుల చవితికి. ఇవన్నీ షెడ్ తర్వాత వేసిర్రనమాట నీడకు కూర్చోవడానికి. ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అయితే మేము భోజనం చేసేసరికి చాలా టైం అయిపోయింది గాబట్టి ప్రసాదం అయితే అయిపోయిందన్నారు.
చూసారుగా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు చూడాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ మరి.